కింగ్ నాగార్జున కెరియర్‌లో కొత్త మైలురాయిగా నిలిచే సినిమా కింగ్ 100 ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కింగ్ నాగార్జున 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లోనూ అలాగే ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి లాటరీ కింగ్ అనే టైటిల్‌ని ఫైనల్ చేసినట్లు సమాచారం. తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ మూవీలో కింగ్ నాగార్జున ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయబోతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరంటే అందులో సీనియర్ నటి టబు. ఈ సినిమాలో ఆవిడ కీలక పాత్రలో కనిపించనున్నారు. గతంలో నిన్నే పెళ్లాడతా అలాగే వైల్డ్ డాగ్ వంటి సినిమాల్లో నాగార్జున టబు జోడీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మళ్ళీ ఈ జంట స్క్రీన్ పై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అలాగే యువ నటి సుష్మితా భట్ కూడా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఆమె ఇప్పటికే కన్నడ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ఆమెకు పెద్ద అవకాశం అవుతుందని భావిస్తున్నారు. మూడో హీరోయిన్ పాత్ర కోసం ప్రస్తుతం మేకర్స్ ప్రముఖ నటీమణులతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆ వివరాల్ని అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున రొమాంటిక్ హీరోగా, మాస్ హీరోగా అలాగే యాక్షన్ స్టార్ గా అన్ని రకాల పాత్రల్లో తనదైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. మనం, గోస్ట్, వైల్డ్ డాగ్ వంటి సినిమాల తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్న నాగార్జున ఈసారి కొత్త కాన్సెప్ట్తో సక్సెస్ సాధించాలనే సంకల్పంతో ఉన్నారు. ఈ సినిమా ఆయన కెరియర్లో ల్యాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. నాగ్ 100వ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని, ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. ఒక పాత్రలో సాధారణ మనిషిగా, మరో పాత్రలో రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నారనే టాక్. ఈ కథలో యాక్షన్, డ్రామా అలాగే మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఇమోషనల్ ట్రాక్ కూడా బలంగా ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. టాప్ టెక్నీషియన్స్, అద్భుతమైన సెట్స్ అలాగే స్టైలిష్ విజువల్స్ తో ఈ సినిమా అత్యున్నత స్థాయిలో తెరకెక్కుతుందని యూనిట్ చెబుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి మరో హైలైట్ కానుంది. వాస్తవానికి నాగార్జున 100వ సినిమాని ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో కింగ్ 100 హ్యాష్ ట్రెండింగ్ లా ఉంది. అభిమానులు కింగ్ ఈజ్ బ్యాక్, కింగ్ 100 ఆన్ ద వే అంటూ ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు. మాస్ ఇంకా క్లాస్ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ సినిమా ఉంటుందని యూనిట్ ధీమాగా చెబుతుంది.